గుంటూరు జీజీహెచ్ సమస్యలపై జిల్లా కలెక్టర్ నాలక్ష్మి మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమాల్లో లోటుపాట్లు సవరిస్తామని, కావాల్సిన మౌలిక వసతుల గురించి అవసరమైన వాటికి ఫండ్ సమకూర్చి మార్పులు తెచ్చేందుకు కృషి చేసి రోగి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన యూనియన్ మంత్రి గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ కానీ వివిధ ఫ్యాకల్టీ హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కొత్తగా వచ్చిన అఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్ల ద్వారా పనిచేయడం జరుగుతుంది. అదే రకంగా మనకి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్ ఏదైనా ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఎనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో జీజీహెచ్ సంబంధించిన ఇష్యూస్ 1 by 1 ఇమీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ 1 by 1 మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.